నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక తీసుకుంటే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాం అన్నట్టుగా నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు పెడుతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అంశాలను చేకూర్చారు, ఆయన ఎటువంటి అంశాలను చెప్పారు అనే దాని మీద ఒకసారి మనం చూసుకుంటే, పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ అన్నట్టుగా, అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం తీసుకురాబోతోంది అన్నట్టుగా, AI క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు అయితే రాబోతోంది అన్నట్టుగా, విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్టు, విపణిలోకి మన ఎగుమతులు ఉన్నట్టుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన అన్నట్టుగా ఆయన ఏ అంశాలను ప్రస్తావించారు, సభలో ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీగా ఈ విధంగా ఇచ్చారనమాట. ఈనాడు పేపర్కు సంబంధించి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే ఈ విధంగా ఉద్ఘాటించినట్టుగా తెలుస్తోంది. విధ్వంసం నుంచి వికాసం దిశగా మనం పరుగులు పెడుతున్నాం, అడుగులు వేస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ కనుక ఒక్కసారి మనం చూస్తే, ఎన్టీఆర్ భరోసా కింద 63.12 లక్షల మంది పింఛన్దారులు లబ్ధి పొందుతున్నారు. అలాగే పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన P4 కింద 1,00,000 మందికి పైగా మార్గదర్శులు 10.30 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు అన్నట్టుగా, స్వయం ఉపాధి చర్యల ద్వారా ఈ ఏడాది 1,00,000 మంది మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. 1990లలో IT ద్వారా హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చినట్లే ఇప్పుడు AI క్వాంటమ్ సాంకేతికతతో అమరావతిని ఆ స్థాయికి తీసుకువెళ్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి మనం చూస్తే, రాష్ట్ర విభజన విసిరిన సవాళ్లను ఎదుర్కొంటూ పురోగతి వైపు వేస్తున్న అడుగులకు 2019లో ప్రభుత్వ మార్పు ద్వారా విఘాతం కలిగింది అన్నట్టుగా, గతంలో ఏం జరిగింది, ఎక్కడ విఘాతం కలిగింది, ఎక్కడ మొదలైంది విఘాతం అనేది అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ బ్రేక్ అనేది 2019లో పడింది అన్నట్టుగా, గత ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ విధ్వంసం నుంచి ఏపీని పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. అప్పుడు ఆ దశ కూడా దాటి పురోగతి వైపు స్పష్టమైన దృఢమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయం 3 సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అన్నట్టుగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటించారు. సూపర్ 6 హామీల అమలు ద్వారా ఏటా 33,000 కోట్ల నగదు అంటూ ఆయన ఇంకా ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సభలో నేను ఏం మాట్లాడారు ఏంటి, గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో అయితే ఈనాడు పేపర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి దీనికి సంబంధించి, సభకు సంబంధించి, అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, సూటిగా సుత్తి లేకుండా ఆవు కదలొద్దు, పూర్తిగా సిద్ధమై రండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు, ఎలా పడితే అలాగా మాట్లాడడం లేదు, గంటలు మాట్లాడటానికి లేదు, అనవసరమైన టాపిక్స్ తీసుకురావడానికి లేదు, సూటిగా సుత్తి లేకుండా చెప్పేలాగా ప్రతి అంశాన్ని మీద కూడా పట్టు సాధించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రండి అంటూ, ఎవరేం మాట్లాడుతున్నారో సభలోనే ఉండి ప్రతిది కూడా గమనిస్తా, ఎవరెవరు ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది నేను సభలోనే ఉంటా, సభలోనే ఉండి గమనిస్తా అంటూ ఎన్డీఏ శాసనసభాపక్ష భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు, మీలో మీరే సఖ్యత లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు విసుక్కునే, అంటే గతంలో జరిగింది అట్లా కాకుండా రాళ్ళంటే మాటలతో, ఇప్పుడు అంతకుముందు సమావేశాల్లో కూడా బోండా ఉమా, దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ పర్యావరణ దానికి, ప్లాస్టిక్ కవర్స్ దాని గురించి, అలాగే కాలుష్యం పరిశ్రమల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అట్లా ఒకళ్ళ దాని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా కాకుండా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఏం కావాలి ఏంటి అనే దాని మీద సూటిగా సుత్తు లేకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అలాంటి అంశాలని, అటువంటి అంశాలను మాత్రమే సభలో ప్రస్తావించండి, ఒక క్లారిటీకి రండి, క్షుణ్ణంగా పరిశీలించండి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా నేనే సభలోనే ఉండి పరిశీలిస్తా అన్నట్టుగా ఎన్డీఏ శాసనసభాపక్ష భేటీలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయటం జరిగింది అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఏంటి కనుక ఒకసారి మనం చూస్తే,
కూటమిలో చిచ్చుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. కూటమిలో చిచ్చు పెట్టడానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన అప్రమత్తంగా ఉండాలని. మళ్ళీ అదే విధంగా నిన్న కూడా ఎన్డీఏ శాసనసభాపక్ష భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కూటమిలో చిచ్చు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. అటువంటి మీరు కట్టడి చేయాలి, చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి అందరూ కూడా అంటూ ఆయన సూచించడం జరిగింది. ఇంకా కొన్ని రకాల జాగ్రత్తలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏం జాగ్రత్తలు ఏంటి అనేది కనుక ఒకసారి చూసుకుంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించిందే, అది కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే 11-11-11 ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క అన్నట్టుగా ఒకప్పుడు సూపర్వైజ్కి సంబంధించి ర్యాంకులు కనుక వస్తే అప్పుడు వచ్చిన కొత్తలు అనమాట 1, 2, 3 అన్నట్టుగా ఒక యాడ్ అయితే వచ్చేదనమాట ర్యాంకులు వచ్చినప్పుడు అనమాట. సో ఆ విధంగా 11-11-11 ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఇది దేనికి ఇచ్చారు ఏంటి అంటే సభలో ఉన్న కొద్ది నిమిషాలు కూడా ఉన్నదే 11 నిమిషాలు. ఆ 11 నిమిషాలు కూడా రచ్చరచ్చ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వచ్చిన 11 మంది కూడా 11వ తారీఖు వచ్చారు, 11 మంది 11వ తారీఖు వచ్చారు, 11 నిమిషాలే ఉన్నారు అన్నట్టుగా 11-11-11 అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే ఉన్న ఆ 11 నిమిషాలు కూడా రచ్చరచ్చ చేసి వెళ్ళారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపిన జగన్, బొత్స వీళ్ళిద్దరే మిగతా వాళ్ళని పంపించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్లకార్డులు చింపి గవర్నర్ పైకి విసిరిన పెద్దిరెడ్డి ఇతర సభ్యులు ఇతర సభ్యులు అయితే కాగితాలు చింపేసి ప్లకార్డులు అవన్నీ చింపి గవర్నర్ మీద వేసినట్టుగా ఇచ్చారు. సభ ప్రారంభమైన 11 నిమిషాలకే వెనక్కి పిలిపించి నిష్క్రమణ. 11 నిమిషాలు ఎగ్జాక్ట్గా టైం చూసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆ 11 నిమిషాలకే చాలు ఇక చేసించాలు, మనం ఏం చేయాలనుకున్నా వచ్చేసాం కదా, ఇంక వచ్చేద్దాం పదండి వెళ్ళిపోదాం అన్నట్టుగా పిలిచారట. అప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళిపోయారట. అయితే గవర్నర్ ప్రసంగానికి ఆటంకం తొలి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరిది. అసలు రారు అనుకుంటూనే ఆయన వచ్చారు. వచ్చిన ఆయన 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఆ వచ్చిన 11 నిమిషాల్లో కూడా రచ్చరచ్చ చేసి వెళ్ళారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు, ఆటంకం కలిగించారు. ఇంకా 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేరు డిసైడ్ అయ్యారు. వాళ్ళ వ్యూహంలో భాగం ఏమో తెలియదు, కానీ ఆ విధంగా అయితే తొలి రోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఆ విధంగా ఉంది అన్నట్టుగా. ఇంకా ఏమేం చేశారు ఎన్నెన్ని అంశాలు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా అనేది పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అన్నట్టుగా అదే పాట ప్రతిపక్ష హోదా అది ఉంటేనే ఏదైనా జరుగుతుంది, అది ఉంటేనే మేము ఏమైనా మాట్లాడతాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలంటేనే సభలకే రావాలా, బయట ఉండైనా చేస్తాం మేము అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే మిగతా రోజులు కూడా ఉన్నాయి కదా, ఇక నుంచి ఎన్ని రోజులు వస్తారు ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీ రాబోతుంది. అసలు వెళ్తారా వెళ్ళరా, కంటిన్యూ అవుతారా అవరా. మొదటి రోజు అయితే వెళ్తారని అందరూ గెస్ చేశారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసలు పెడతారా పెట్టరా అనే దానికి తెర పడిందనమాట. పెట్టారు అనే దాని మీద ఆ పెట్టిన కొద్ది నిమిషాల్లో కూడా ఏం చేశారనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్ళిపోదాం. ఆ వార్త కూడా ఏమిటి అంటే అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు అన్నట్టుగా, రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు అన్నట్టు, వాణిజ్య ఒప్పందంపై రాహుల్ నిప్పులు చెరిగారు అన్నట్టుగా దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ అంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ విధంగా అంటే వాణిజ్య ఒప్పందంపై రాహుల్ నిప్పులు చెరిగారు, రైతు ప్రయోజనాలు పరిరక్షణలో రాజీ పడ్డారు, అమెరికాకు పూర్తిగా మీరు లొంగిపోయారు అంటూ రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తే కౌంటర్గా దేశాన్ని అమ్మిందే కాంగ్రెస్ అంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిచ్చారు ఈనాడు పేపర్కి సంబంధించి అనేది ఒకసారి కనుక మనం చూస్తే, మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర సర్కారు అమెరికాకు పూర్తిగా లొంగిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత ఇంధన భద్రతను టోకుగా అప్పగించేశారని, హోల్సేల్గా అప్పగించేశారని, రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని ధ్వజమెత్తారన్నట్టుకుంది. అమెరికా మన పీక పట్టుకొని ఉండకపోతే తప్ప నరేంద్ర మోదీ సహా భారత ప్రధానమంత్రులు ఎవరైనా ఇలాంటి దానికి ఒప్పుకోరని చెప్పారు. మోదీ పీకను వారు పట్టుకోవడం వల్లనే ఆయన ఈ వాణిజ్య ఒప్పందంలో భారత ప్రయోజనాలు పణంగా పెట్టి లొంగిపోయారు అంటూ విమర్శించారు. అయితే యుద్ధ విద్యలో ముందుగా ఇలాగే పట్టు సాధించి ఆ తర్వాత మెడ బిగించి ప్రత్యర్థి చేతులు ఎత్తేసేలా చేస్తారని వివరించారు. లోక్సభలో బుధవారం కేంద్ర బడ్జెట్పై చర్చలు
రాహుల్ పాల్గొని ప్రసంగించారు అన్నట్టుగా ఈ విధంగా ఆయన ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద మిగతా వాళ్ళు కేంద్ర మంత్రులు ఇంకా ఏమి స్పందించారు ఏంటి అనే దాని మీద కూడా రాహుల్ మాటలకు సంబంధించి రాహుల్ గాంధీ అన్న మాటలకి చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళు ఏం స్పందించారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ అన్నట్టుగా ఒక వార్త అయితే హెడ్లైన్తో ఈ విధంగా ఇచ్చారు. రాష్ట్రానికి వెలుపల ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల సహకారం తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జవాబు పత్రాలు తారుమారు చేశారో లేదో తేల్చండి అన్నట్టుగా మార్చి 16లోపు నివేదిక ఇవ్వాలని సిట్కు హైకోర్టు అయితే స్పష్టం చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు అవకతవకలు నిగ్గు తేల్చేలా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదా ఇప్పటికే ఉన్న సిట్ను పునర్నిర్మించాలని స్పష్టం చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ హోదాకు తగ్గని అధికారి సిట్కు నేతృత్వం వహించాలని తేల్చెప్పింది. సిట్ సభ్యుల వివరాలను 3 రోజుల్లో అయితే ఆ సిట్లో ఎవరు ఉండాలి ఏంటి అనే దాని మీద 3 రోజుల్లో అయితే రిజిస్టర్ జ్యుడిషియల్కి అందజేయాలని అడ్వకేట్ జనరల్కి తెలిపింది అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అసలు నిగ్గు తేల్చాల్సిందే ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అన్నట్టుగా చెప్పడం జరిగింది. సిట్ని కూడా ఏర్పాటు చేసింది, లేదా ఆల్రెడీ నిర్మించిన సిట్ని మళ్ళీ పునర్నిర్మించాలని దాంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి అన్నట్టుగా హైకోర్టు అయితే ఆదేశించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఆ వార్తలు కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే చిన్నప్పన్న పేరిట నెలలో 6,433 సుపథం టిక్కెట్లు అన్నట్టుగా 2021 సెప్టెంబర్లో జారీ చేసిన టీటీడీ చైర్మన్ కార్యాలయం అన్నట్టుగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డికి సన్నిహితుడు కాకపోతే అన్ని టిక్కెట్లు ఎందుకు ఇస్తారు, అసలు సంబంధమే లేదు అన్న ఒక మాటకి వీళ్ళన్ని రకాలుగా ఏ విధంగా సంబంధం ఉంది ఏంటి, అక్కడ అతని హవా ఎలా, అక్కడ దేవస్థానంలో అతని హవా ఎలా కొనసాగింది ఏంటి, అసలు మీ చొరవ లేకపోతే మీ వెనక మీ సపోర్ట్ లేకపోతే అంత చొరవ ఎట్లా, నిన్న ఒక అంశాన్ని తీసుకొచ్చారు, ఈ రోజు ఒక అంశాన్ని, ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. వాళ్ళిద్దరికి సాన్నిహిత్యం, సుబ్బన్నకి చిన్నప్పన్నకి ఇద్దరికి ఎంత సంబంధం ఉంది అని చెప్పడానికి రోజుకు ఒక ఉదాహరణ పట్టుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఇచ్చింది ఏంటి అంటే చిన్నప్పన్న పేరిట నెలలో 6,433 సుపథం టికెట్లు వచ్చాయి 2021 సెప్టెంబర్లో జారీ చేసిన టీటీడీ చైర్మన్ కార్యాలయం. అయితే అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డికి సన్నిహితుడు కాకపోతే అన్ని టికెట్లు ఎందుకు ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి డీటెయిల్స్తో కూడిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి చూస్తే కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె నేడు, అంటే కార్మిక సంఘాలు అయితే ఈరోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దీనికి సంబంధించింది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. కార్మిక సంఘాలు అయితే దేశవ్యాప్త సమ్మెకి అయితే ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటే ఇంకొక వార్త ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రైట్ ట్రాక్లో ఉంది అంటూ లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గురించి అంత ఇది అవ్వాల్సిన అవసరం లేదు, అది ఒక మంచి రైట్ ట్రాక్లో అయితే ఉంది అన్నట్టుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రం 32 పేజీల బుక్లెట్ ఉంటుంది. రెండో ఏడాది వారికి 24 పేజీలే, ప్రథమ సంవత్సరం వాళ్ళకి 32 ఉంటే ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ వాళ్ళకి 24 పేజీలే అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. పరీక్షలు అయితే 23 నుంచి పరీక్షలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది, ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దాని మీద, ఎక్కడెక్కడ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఏంటి అనే దాని మీద, అక్కడ కల్పించిన సౌకర్యాల గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే కొరియర్ వ్యాపారి, ఆఫీస్ బాయ్, ఎలక్ట్రికల్ దుకాణం సేల్స్మెన్, కిరాణా షాపు వ్యక్తి వీళ్ళందరూ కూడా డైరెక్టర్లట. అయితే ఒకరేమో ఎలక్ట్రికల్ దుకాణంలో సేల్స్మెన్, మరొకరేమో కిరాణా కొట్టులో పనిచేసుకునే వ్యక్తి, ఇంకో ఇద్దరు ఫ్యాన్సీ స్టేషనరీ షాపుల నిర్వాహకులు, ఓ కొరియర్ వ్యాపారి, మరో ఆఫీస్ బాయ్. వీరంతా ఎవరనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఆ ముఠా నెలకొల్పిన పదుల కొద్ది డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు. వాటిలోకి మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు 77.55 కోట్లు జమ చేసిన అదాన్ లీలా
ఎస్పీవై డిస్టిలరీలు బహుళ అంచెల్లో అందజేత అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడించిన సిట్ ఈ వాస్తవాలన్నీ కూడా సిట్ అయితే వెల్లడించింది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజ్ నెంబర్ 3 ఈనాడుకు సంబంధించి పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈనాడుకు సంబంధించిన ప్రతి వార్త కూడా ఈ విధంగా ఉంది. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోతాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి మొదటి వార్త వచ్చి మరో కూనతో పోరుకు రెడీ అంటున్న భారత్, నేడు నమీబియాతో భారత్ మ్యాచ్, అభిషేక్కు అస్వస్థత అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే నమీబియాతో ఈరోజు అయితే భారత్ మ్యాచ్ ఆడబోతుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఎస్బీఐ ఓవర్టేక్, 4వ పెద్ద కంపెనీగా అవతరించిన బ్యాంకింగ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎస్బీఐకి సంబంధించి ఏ స్థాయిలో అవతరించిన బ్యాంక్ 4వ పెద్ద కంపెనీగా అవతరించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. అవి కూడా ఏంటి చూస్తే ఫస్ట్ మెయిన్ వార్త వచ్చి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి నిన్న అసెంబ్లీ మొదలైన రోజు కాబట్టి వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు గవర్నర్ ప్రసంగంలో ఏమున్నాయి ఏంటి అనే దాని మీద ఒకసారి కంప్లీట్ డీటెయిల్ చూసుకుంటే బాకీల బాబు బడాయిల డాబు అంటూ సూపర్ 6 మోసాల ఖరీదు 1,50,000 కోట్లు అంటూ గవర్నర్తోనూ అవే అబద్ధాలు చేపించిన సీఎం చంద్రబాబు అంటే ఒక వార్త ఈ విధంగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే మెరుగైన సేవలకు పీపీపీ అంటూ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం, సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశాం, భూ రీసర్వే ప్రక్రియను పటిష్టంగా కొనసాగిస్తాం, మాదక ద్రవ్య రహితంగా రాష్ట్రాన్ని మార్చేస్తున్నాం, 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద కొన్ని అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్చి 7 వరకు అసెంబ్లీ అయితే జరగనున్నట్టు తెలుస్తుంది. 17 రోజుల పాటు సభా కార్యక్రమాలు జరుగుతాయి. 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే వీళ్ళని విమర్శించినవి కూడా కొన్ని రకాల పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏమి జరగకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్తో అబద్ధాలు చెప్పించింది అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, శాంతి భద్రతలను కాపాడండి అంటూ అసెంబ్లీలో గవర్నర్ ఎదుట నినదించిన వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మండిపడ్డారట. 11 మంది సూపర్ 6 సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ఇవ్వలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళన మధ్య కొనసాగిన గవర్నర్ ప్రసంగం ప్రభుత్వం తీరుని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసలు అక్కడ కొనసాగింది సగంలో వచ్చేసారు కదా, ఇంకెక్కడ కొనసాగిద్ది? మీరు గందరగోళం చేసేసి సగం కొనసాగించేసి కొంతసేపు ఉండి వచ్చేసారు మీరు. ఇంకా అలాగే సభ్యుల ఆందోళన మధ్య కొనసాగిన గవర్నర్ ప్రసంగం అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉంటే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, సర్కారు శాడిజానికి పరాకాష్ట అంటూ అంబటి రాంబాబుకు సంబంధించిన ఒక వార్త అయితే హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, సర్కారు శాడిజానికి పరాకాష్ట, మనం ఒక ఆకు ఎక్కువ తింటే మన ఎదుటోళ్ళు ఇంకా 4 తింటారు అనేది ఉదాహరణ ఇది అనమాట. అంబటిని జైల్లోనే ఉంచేందుకు కుట్ర, అంబటి రాంబాబుని పాపం, ఎందుకంటే మాట్లాడే ఒక్కడు కూడా లోపల ఉంటే మరి బయట ఎవరు ఉంటారు పాప, అందుకే కావాలని వాళ్ళు లోపలే ఉంచుతున్నారు అన్నట్టుగా హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరో కేసు ముందుకు అంటే మరి ఏం చేస్తారు? ఇప్పుడు చేసిన ఇది అంటారు కదా, చేసిన పాపాల చెట్ట అట్లా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మరి ఏం చేస్తారు? మెడికల్ ఉద్యమంలో పెట్టిన కేసులో అంబటికి బెయిల్ అయితే వచ్చింది. వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఒకసారి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే, మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది అన్నట్టుగా ఇచ్చారు. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి అన్నట్టుగా దీనికి సంబంధించి ఇంకా అంబటిని ఏ విధంగా వాళ్ళు ఇరికించాలనుకుంటున్నారు ఏంటి? ఎందుకంటే పాపం నేను ఏం చేయలే, ఏం మాట్లాడాలి, వాళ్ళు ఊరికే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకపోతే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకేమి లేకుండానే ఊరికే అట్లా అంత ఇదిగా ఇచ్చేయరు కదా. వాళ్ళ సొంతంగా వెళ్ళి అంబటి అలా చేశాడు తీసుకురండి లోపల పెట్టండి అంటారు కదా. వాళ్ళ దగ్గర ఉండాల్సినవి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా.
అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే నేడు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష సమావేశం అయితే జరగనుంది అన్నట్టు తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై అంటే మొత్తానికైతే వీరు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా, ఈ 10 మందిని పంపిస్తారా, ఈ 11 మంది వెళ్తారా, ఈ 11 ఆయన ఆగిపోయి ఈ 10 మందిని పంపిస్తారా అన్నది తెలీదు. మరి ఎవరు వెళ్తారు ఏంటి అని తెలియాలంటే మనం కూడా కొద్దిగా చూడాల్సింది. వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళకైతే ఇది క్లారిటీ ఉండదో ఏమో కానీ ఎలాగైనా సరే మొదటి రోజు అయితే అడుగు పెట్టారు కాబట్టి తర్వాత రోజులు వెళ్తారా వెళ్ళరా అనేది క్లారిటీ లేదు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎలా వ్యవహరించాలి ఏంటి అనే దాని మీద వీళ్ళు మాట్లాడుకోబోతున్నారు అంటేనే వెళ్ళబోతున్నారు అని అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళైతే ఏమి ఇవ్వలా, జస్ట్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది తాడేపల్లిలోని ఆఫీస్లో అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే ఉన్నత విద్యకు ఉరి అంటూ హెడ్లైన్తో కూడిన వార్త. రాష్ట్రంలో భారీగా పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నట్టు వార్త అయితే ఇచ్చారు. విద్యార్థులను తామే ఉద్ధరిస్తున్నట్లు ఓ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఫలితంగా ₹1 కూడా కాలేజీల ఖాతాలకు చేరని దుస్థితి. ఫీజులు చెల్లించుకుంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించమని యాజమాన్యాలని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో ఇబ్బంది పెట్టొద్దు విద్యార్థుల్ని అన్నట్టుగా వాళ్ళు ఒక 2 రోజుల క్రితం వార్త కూడా ఇచ్చారు. ఉన్నతాధికారులు చెప్పారు విద్యార్థులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దు, ఎటువంటి కారణంతో కానీ హాల్ టికెట్లు ఆపడం, పరీక్షలకు రానివ్వకుండా ఇలాంటి చేయొద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళేమో ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఆర్టీసీపై చావు దెబ్బ అన్నట్టు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 6,000 కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేసే కుట్రలు జరుపుతోంది. ఈ ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేస్తుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలి లేదా పునర్నిర్మించాలి ఆల్రెడీ ఉన్నదాన్ని అన్నట్టుగా హైకోర్టు చెప్పడం జరిగింది అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి 16 లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల డ్యూటీ వేశారు అన్నట్టుగా ఇచ్చారు. వేధింపులు తాళలేక సచివాలయ ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కార్లో వీసమెత్తు అపరాధ భావం కనిపించడం లేదు. పైగా మరింత పాశవిక చర్యలకు పూనుకుంటోంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల విధులు కేటాయించింది. సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల దానికి ఎలా అన్నారు, మరి గవర్నమెంట్ టీచర్స్ని మీరేం చేశారండి ఒకసారి చెప్పండి. మరి దాన్ని కూడా కంపేర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి చెప్పండి. ఇప్పుడు సచివాలయాన్ని మీరు గ్రామ సచివాలయాన్ని మేము తీసుకోవచ్చు, ఆ ఉద్యోగులను మేము తీసుకున్నాం, వాళ్ళని తీసుకొని ఇట్లా చేస్తున్నారు అంటున్నారు కదా. గవర్నమెంట్ ఉద్యోగులను మీరు ఏం చేశారండి ఒకసారి మీరు ఆలోచించుకోండి. గవర్నమెంట్ టీచర్స్ని ఏం చేశారండి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ వార్త ఇచ్చారు కదా, దీనికి సంబంధించి ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ సాక్షి పేపర్కి సంబంధించి ఈ విధంగా అయితే హెడ్లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే వందే మాత్రం పాడాల్సిందే అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో అమలు పరచాలి అంటూ గీతాలాపన సమయంలో అందరూ నిలబడాలి అంటూ జనగణమన కంటే ముందు వందే మాత్రం పాడాల్సిందే, మొత్తం 6 చరణాలు ఆలపించాలి అన్నట్టుగా స్కూలు కార్యకలాపాలు దీనితోనే ప్రారంభించాలి. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు వందే మాత్రానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. జనగణమన ముందువే వందే మాత్రం పాడాలి, మొత్తం 6 చరణాలు పాడాలి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్యకలాపాలకు సంబంధించి స్కూల్కి సంబంధించి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ ముందు కంపల్సరీ ఈ వందే మాత్రం పాడాల్సిందే అన్నట్టుగా. అయితే అన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ గీతాలాపన వందే మాత్రం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే ఏపీలో ఆర్ఆర్ఆర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయం ఈ 3 RRR అన్నట్టుగా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో కొత్త అధ్యాయం. 175 నియోజకవర్గాల్లో MSME పార్కుల కార్యాచరణ, సామాజిక భద్రత సాధికారతనే నిజమైన పునరుద్ధరణ. ఉభయ సభల ఉమ్మడి భేటీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే దీనికి సంబంధించి ప్రసంగించారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ అలా వచ్చారు ఇలా వెళ్ళారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్తగా అయితే ఉంది. ఏమని ఇచ్చారంటే 11వ
11వ తేదీ 11 మందితో 11 నిమిషాలు 9:59 గంటలకు సభలోకి జగన్ అడ్డుకోవచ్చారు. 10 గంటలకే వాకౌట్. ప్రాంగణంలో ప్లకార్డులతో వైసీపీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. గవర్నర్ ప్రసంగ సమయంలో నినాదాలు చేశారు. పట్టించుకోకుండా కొనసాగించిన నజీర్ 11 నిమిషాలకే సభ నుంచి నిష్క్రమించిన జగన్ వైసీపీ సభ్యులు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి, శాసనసభ పక్ష సమావేశం జరిగింది కదా, దానికి కూటమి నేతలకు సంబంధించి అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, కలిసికట్టుగా కూటమి అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఉంది. మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. ఇంకా ఆ శాసనసభ పక్ష సమావేశాలు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, కూటమి బలం మరింత పెరిగింది, ఎక్కడా విభేదాలు ఏర్పడలేదు, ఈ ఐక్యత కింది వరకు కొనసాగాలి, గుజరాత్లో 5 దఫాలుగా ఒకే ప్రభుత్వం ఉంది, సో అదే స్ఫూర్తితో ఇక్కడ గెలవాలి, అర్థవంతంగా మాట్లాడాలని సూచన, మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ సీఎం చంద్రబాబు గుజరాత్లో 5 సంవత్సరాలుగా కాదు 5 దఫాలుగా 5 సార్లు కూడా ఒకే ప్రభుత్వం ఉంది, సేమ్ అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కంటిన్యూ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది అభివృద్ధి అనేది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది సాధించగలం, దానికోసం అందరూ కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, అర్థవంతంగా మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడొద్దు, టైం వృధా చేయొద్దు, ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి, సుత్తి లేకుండా, కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, ప్రతిది కూడా నేను అబ్జర్వ్ చేస్తా, నేను సభలో కూర్చుంటా అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వ్యాఖ్యానిస్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే, మన మధ్య కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు, అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది అవసరం, చాలా ఇంపార్టెంట్, ఇటువంటి సమయంలో చిచ్చు పెట్టే సమయంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అలర్ట్గా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో, ఎలా గెలవాలి, ఏ విధంగా ఉండాలి, ఏంటి అనే దాని మీద ఎంత వ్యూహాత్మకంగా కూటమి వాళ్ళందరూ కలిసికట్టుగా ఎంత చక్కగా వెళ్ళి ప్రచారం చేసుకుని 2024 ఎన్నికల్లో గెలిచారో, అదేవిధంగా భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో కూటమి ఎమ్మెల్యేలు పనిచేయాలి. భవిష్యత్తులో గెలిచాము అంటే అక్కడే కాదు, గెలిచిన తర్వాత ఏం చేయాలో అనే దానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. గెలవక ముందు ఏ విధంగా గెలిచే వరకు కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్ళామో, ఆ తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అదే విధంగా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చొని పరిష్కరించుకోవాలి. ఇన్ కేసు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీలోనే ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లోనే విభేదాలు వస్తుంటాయి, మనం ఎంత అలాంటి ఏం చేయాలి అంటే, అటువంటి విభేదాలు ఏమైనా వస్తే కూర్చొని పరిష్కరించుకోవాలి, మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. కూటమి అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి బీజేపీ, జనసేన, ఈ టీడీపీ 3 కలిసికట్టుగా వచ్చి 2024 ఎన్నికల్లో గెలిచాయి కాబట్టి ముందు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా, ఏమన్నా సమస్యలు ఏదన్నా వస్తే ఎవరికి వాళ్ళు కూర్చొని పరిష్కరించుకోవాలి, బీ అలర్ట్ అన్నట్టుగా అలర్ట్గా ఉండాలి. కూటమి ధర్మం ఏం చెప్తుందో అదే మాటలకి, అదే పద్ధతికి, అదే నియమాలకు అందరూ కట్టుబడి ఉండాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ అన్నట్టు హెడ్లైన్ అయితే ఈ విధంగా ఉంది. ప్రతి కుటుంబంలో ఒకరికి కృత్రిమ మేధలో శిక్షణ ఇవ్వబోతున్నారట. ఉపాధ్యాయులకు ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్. తిరుపతిలో రాష్ట్ర డేటా సెంటర్కు డిజాస్టర్ రికవరీ సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. గృహాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల సమర్పణ గడువు జూన్ 30 వరకు పొడిగింపు అంటూ వార్త అయితే ఉంది. నీటి వనరుల నిర్వహణకు 344 కోట్లు. పలు ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులకు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి అంటూ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇదే వార్తకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూస్తే, గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానిదే. వైజాగ్లో $15 బిలియన్ పెట్టుబడి. విశాఖకు మళ్లీ IBM భూమి కోసం అన్వేషణ అంటూ ఈ విధంగా వార్తలు ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్,
గ్రూప్ 1పై సిట్ ఏర్పాటు చేయండి లేకపోతే పునర్నిర్మించండి అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఉద్రిక్తత వెనుక కుట్ర కోణం ఉంది అన్నట్టుగా స్థానిక రాజకీయాలతో టార్గెట్గా మారిన శ్రీశైలం ఆలయ ఈవో అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రజ్యోతిలో ఈ విధంగా కథనం అయితే ఇచ్చారు. వైసీపీ భక్త అధికారిని తిరిగి రప్పించే యత్నం ఎందుకు చేశారు? శివభక్తుల చేతుల్లోకి రాళ్లు ఎలా వచ్చాయి? తాళం తీసి రద్దీని మరింత పెంచింది ఎవరు? పోలీసులు నిలువరించలేకపోతే అసలు ఎంత పెద్ద విషాదం జరిగి ఉండేది? ఎలా ఇదంతా కారణం ఏంటి అనే దాని మీద వీళ్ళైతే క్వశ్చన్ చేస్తూ పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది ఆంధ్రజ్యోతిలో, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే లాస్ట్ వార్త, సుబ్బన్న కోసమే అప్పన్న ఒక్క నెలలో 6,433 సుపథం టికెట్లు వచ్చాయి. ఎలా వచ్చాయి? నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నారు వైవి, మరి అప్పుడు ఉంది టీటీడీ చైర్మన్గా ఉంది వైవి కాబట్టి చైర్మన్ ఆఫీస్కు చిన్న బాసుగా అప్పన్న, ఇతర సేవలు దర్శనాలు ఇంకా చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి అన్నట్టుగా మీ మనిషి కాకుండా ఎలా సాధ్యమైంది? వైవి సుబ్బారెడ్డి దీనికి బదులిస్తారా అన్నట్టుగా వీళ్ళు ఈ విధంగా హెడ్లైన్తో కూడిన వార్తనైతే ఈ విధంగా ఇచ్చారు. ప్రూఫ్లతో సహా మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ వార్త ఏంటంటే ఓటెత్తిన పట్నం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి 73% పోలింగ్ అయితే నిన్న నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అత్యధికంగా 91.91% నమోదైనట్టుగా తెలుస్తుంది. నల్గొండ జిల్లా నందిగొండలో అతి తక్కువగా 59.68% అయితే పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. స్ట్రాంగ్ రూపులో అభ్యర్థుల భవితం అయితే ఉంది. రేపు అయితే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే అమెరికా ట్రేడ్ డీల్తో భారత్కు నష్టం అంటూ ఒక వార్త అయితే ఉంది. ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారు అంటూ రాహుల్ ఫైర్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే నేడు భారత్ బంద్ అంటూ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. పాక్ను అమెరికా టాయిలెట్ పేపర్లా వాడుకున్నది, అమెరికా టాయిలెట్ పేపర్లా పాక్ను వాడుకుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో, అలాగే నచ్చకుంటే వెళ్ళిపోండి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూసుకుంటే, ఎప్స్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేరు ఉందట. లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రొఫెషనల్గా మీట్ అయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లోనే పైసాదే హవా అన్నట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు జరిగాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా వార్త ఉన్నాయి. అయితే 3 కొత్త కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ నియమితులయ్యారు అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల కమిషనర్లుగా ఆర్వి కర్ణన్, జి సృజన, వినయ్ కృష్ణారెడ్డి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఐఏఎస్లు బదిలీ అయితే జరిగింది. పలువురికి అయితే కీలక బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మనవే అన్నట్టుగా ఏఐసిసి చీఫ్ ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో దాదాపు అరగంట బాట అయితే వాళ్ళు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ జనగణ మన కంటే ముందే వందే మాత్రం ఆలపించాలి అన్నట్టుగా జాతీయ గేమ్పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్ అంటూ ఇంకొక వార్త ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేలపై 1,235 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. 2,210 బ్లాక్ స్పాట్స్తో టాప్లో యూపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అత్యధికంగా ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో 3వ స్థానంలో తెలంగాణ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 కార్పొరేషన్లుగా మెగా హైదరాబాద్ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. మెగా హైదరాబాద్ కో అర్బన్ రీజియన్ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిగా విభజిస్తూ జీవో అయితే జారీ చేశారన్నట్టుగా ఉంది. 3 జోన్లతో సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు, 6 జోన్లకే పరిమితమైన పాత జీహెచ్ఎంసీ, 2 కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఆర్వి కర్ణన్ కొనసాగింపు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే లాస్ట్ వార్త కనుక ఒకసారి మనం చూస్తే, కెనడా స్కూల్లో
కాల్పులు జరిగాయట, 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 25 మందికి గాయాలయ్యాయట. గన్తో కాల్చుకుని చనిపోయిన షూటర్ దాడికి తెలియరాని కారణం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.